మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణలో డ్రగ్స్ మరియు భూ కబ్జాలు అనే మాట వినపడకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అబ్యూస్ చేస్తే ఊరుకోబోమన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమంటూ ఐఏఎస్, ఐపీఎస్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం లేని అధికారులు బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో తొలి మీటింగ్ లో తన మార్క్ ఏంటో రుచి చూపించారు రేవంత్. రాజకీయాల్లోనే కాదు, పరిపాలనలో కూడా తనదైన మార్పు చూపిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన దూకుడుగా దూసుకెళ్తున్నారు. తెలంగాణలో డ్రగ్స్ మరియు భూ కబ్జాలు అనే మాట వినపడకూడదంటూ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి స్టేట్స్ సన్బర్న్ ఈవెంట్లలో కూడా క్యాన్సిల్ చేస్తే తెలంగాణలో అవి అవసరమా అన్నారు రేవంత్. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. నకిలీ విత్తనాల దందా టెర్రరిజం కంటే డేంజర్ అన్నారు సీఎం. నకిలీ విత్తనాల దందాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్ తో ఉందన్నారు సీఎం రేవంత్. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందే అని, ఎవరికైనా ఇబ్బందులుంటే వెంటనే తప్పుకోవచ్చంటూ అధికారులను హెచ్చరించారు. పని విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదే క్రమంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అబ్యూస్ చేస్తే ఊరుకోబోమంటూ ఇక 6 గ్యారంటీల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. మొదటి మీటింగ్ లోనే తన మార్క్ ఏంటో అధికారులకు రుచి చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ సర్కార్ అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటూనే తప్పు చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో టీజర్ చూపించారు సీఎం.